ముఖ్యమంత్రి గారి నోటి మాటను స్వయంగా నాతో అన్న మాటను మహబూబ్ నగర్ ప్రజల దృష్టికి తీసుకుపోవాలన్న ఆలోచనతో పెట్టుకున్నాం. మనము 75 సంవత్సరాల మున్సిపాలిటీ చరిత్రలో ఏ రోజు ఎవరు కూడా చేయని పని, చేయని అభివృద్ధి ప్రణాళికలు మన పాలమూరు బిడ్డ ముఖ్యమంత్రిగా అయిన తర్వాత నిజమైతా ఉన్నాయి. మహబూబ్ నగర్ కళ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఎవరు చేయలేకపోయినారు, ఊహించలేకపోయినారు, మాటలకే పరిమితమైంది. కానీ ముఖ్యమంత్రి గారు 603 కోట్ల రూపాయలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ మహబూబ్ నగర్ పట్టణం మొత్తానికి భవిష్యత్తులో అవసరాలను దృష్టిలో పెట్టుకొని శాంక్షన్ చేయించి శంకుస్థాపనకు వారే స్వయంగా వచ్చింది. ఇది చరిత్రాత్మకం. అలాగే గతంలో నీళ్లు తాగించింది కాంగ్రెస్ పార్టీ. పెరుగుతున్న జనాభాకు అవసరంగా మళ్ళీ విజన్ 2047 దృష్టిలో పెట్టుకొని 5 లక్షల జనాభా కూడా సరిపోయేటంతగా మళ్ళీ వాటర్ సప్లై ఆగ్మెంటేషన్ ప్లాన్ తోటి 220 కోట్లు శాంక్షన్ అయ్యి దానికి కూడా శంకుస్థాపన చేయడానికి స్వయం ముఖ్యమంత్రి గారు. అలాగే కాలేజీల విషయంలో, విద్య విషయంలో చొరవ చూపుతూ IIITని మన ముంగిటికి తీసుకొచ్చి 600 కోట్ల రూపాయల ఎస్టిమేషన్, మొదటి ఫేజ్ లో 200 కోట్లు స్వయంగా వారే వచ్చి భూమి పూజ చేసిపోయింది. ఇంకా అనేక కాలేజీలకు స్కూల్స్కి శాంక్షన్ చేసింది. మహబూబ్ నగర్ పట్టణంలో మీ అందరికీ తెలుసు, కొత్తగా చెప్పేది ఏమి లేదు. 150 కోట్లతోటి సీసీ రోడ్లు, డ్రైనేజ్, కమ్యూనిటీ హాల్స్, లైటింగ్ వ్యవస్థ ఇవన్నీ చేస్తున్నాం. వారి నుంచి నేను ఒకటే ఎక్స్పెక్ట్ చేస్తున్నా, రాబోయే రోజుల్లో 60 డివిజన్లకు గాను 50+ డివిజన్స్ మాకు ఇవ్వండి అని చెప్పి మా దగ్గర మాట తీసుకొని ఇదే మాట నేను మహబూబ్ నగర్ ప్రజలకు చెప్తా ఉన్నాను. మహబూబ్ నగర్ ప్రజల తరఫున మాట ఇచ్చినాం. అబ్కీ బార్ 50 పార్ ఈ మాటను దృష్టిలో పెట్టుకొని రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లో ప్రజలు మమ్మల్ని ఆశీర్వదించాలని చెప్పి కోరుకుంటూ, నా వైపు నుంచి 2 సర్వేలు కేవలం నేనే చేస్తాను, ఇంకెవ్వరు కాదు. పైన ముఖ్యమంత్రి గారు, పిసిసి ప్రెసిడెంట్స్, మిగతా ఒక సంస్థ, వాటన్నిటిని కూడా తీసుకొని ఇన్ఛార్జ్ మంత్రి గారి దగ్గర కూర్చొని దాని ద్వారా అభ్యర్థి ఎంపిక జరుగుతుంది. గెలుపే పరమావధిగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. లేనిపోని ఊహాగానాలు అనవసరం. ముఖ్యమంత్రి గారి వైఖరి తెలుసు, నా వైఖరి తెలుసు, ఇక్కడ ఉన్న నాయకుల వైఖరి తెలుసు. ఎట్టి పరిస్థితుల్లో డీవియేషన్ దీంట్లో ఉండదు. మీడియా మిత్రులు కూడా దయచేసి నేను చెప్తా ఉన్నా, అనవసర కథనాలు అలవాటుగా రాయకండి దయచేసి. మేము అందరికీ విజ్ఞప్తి చేస్తాం, ఎక్కడ కూడా ఎవరి జోక్యం ఉండదు. కేవలం సూచన సలహాలు తీసుకుంటాం తప్ప డెసిషన్ మేకింగ్ బేస్డ్ ఆన్ విన్నబిలిటీ అండ్ సర్వేస్. ఆ సర్వే కూడా ఎవరు చేపిస్తలేరు. నన్ను చేపించమంటే నేను 2 సర్వే టీంలకు ఇచ్చిన, నేను 25 ఏళ్ళ నుంచి దీంట్లో నేను నిష్ణాతుని. పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున 3 సర్వేలు చేస్తాను. ఇన్ఛార్జ్ మినిస్టర్గా వాటన్నిటిని తీసుకొని ఏ వార్డు ఎవరికి ఇస్తే బాగుంటుంది, ఎవరికి ఇవ్వాలి, ఆ సామాజిక కోణాలు, పార్టీ సీనియారిటీ, వారి విన్నబిలిటీ ఇవన్నీ కూడా పనిలోకి తీసుకొని మా సూచనలు సలహాలు కూడా తీసుకొని డిసిసి ప్రెసిడెంట్ గారు, కొత్తవారు గారు, ఇతర సీనియర్ నాయకులు తీసుకొని నిర్ణయం చెప్తాను. నేను ఒకటి చాలా క్లియర్గా చెప్తా ఉన్నా, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు కావచ్చు, రేపు పోటీ చేయాలని ఉపరాట పడుతున్న వాళ్ళకు కావచ్చు, మీరు నామినేషన్ వేసుకున్నారు, ఎందుకంటే సెంటిమెంట్ కాబట్టి, టైం లేదు కాబట్టి వేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ మెన్షన్ చేసుకొని నామినేషన్ వేసిన వాళ్ళనే కన్సిడర్ చేస్తుంది. అటు కాంగ్రెస్ పార్టీ, ఇటు ఇండిపెండెంట్ వీళ్ళు చేస్తే వాళ్ళు ఇమ్మీడియట్ గా మా మైండ్ లో నుంచి వెళ్ళిపోతారు. నిజంగా వాళ్ళకు సీట్ వచ్చేది ఉన్నా కూడా కట్ చేస్తారు.
పార్టీ మీద నమ్మకం లేకుండా, పార్టీ సిస్టంలో ఇమడకుండా మేము ఇష్టమున్నట్టు చేస్తాము అంటే కుదరదు. మేము ఖచ్చితంగా ఎన్ని నామినేషన్లు పడ్డాయి, ఆడ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అభ్యర్థిగా పెట్టిండా లేదా అని చూసిన తర్వాతనే టికెట్ డిక్లేర్ అవుతుంది. ఇది చాలా స్పష్టంగా నేను పైన పర్మిషన్ తీసుకొని మాట చెప్తా ఉన్నా. నిన్న ఇన్ఛార్జ్ మంత్రి గారితో కూర్చున్న వారు పిలిపిస్తే ఎట్టి పరిస్థితులలో డిసిప్లిన్, ఎవరైతే నామినేషన్ వేస్తున్నారో కేవలం ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని వేసిన వాళ్ళదే కన్సిడరేషన్ లో ఉంటది. వారు ఇంకో సెట్ ఇండిపెండెంట్ గా వేసిందని తెలిస్తే నిజంగానే నెంబర్ 1 ఉన్నా కూడా కట్ చేసి నెక్స్ట్ క్యాండిడేట్ పార్టీ కన్సిడర్ చేస్తారు. ఇది మీ ద్వారా అభ్యర్థులందరికీ కూడా పోవాలని చెప్పి కోరుతారు. బీ ఫామ్ కూడా నిన్న మాట్లాడినప్పుడు పెద్దలతోటి నామినేషన్ ప్రక్రియ పూర్తయిన తర్వాత క్యాండిడేట్ సెలెక్షన్ అయిన తర్వాత క్యాండిడేట్లకు బీ ఫామ్ వస్తుంది. ఒకవేళ ఇద్దరు కాంగ్రెస్ అభ్యర్థులు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అని పేరు పెట్టి ఆ వార్డులో సబ్మిట్ చేస్తే ఎవరికో ఒకరికి బీ ఫామ్ వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా వాళ్ళు విత్డ్రా చేసుకోవాలి. లేదు మేము ఇండిపెండెంట్ గా పోటీ చేస్తా అంటే ఖచ్చితమైన క్రమశిక్షణ చర్యలు ఉంటాయి ఇమ్మీడియట్ గా. దాంట్లో ఎటువంటి వెసులుబాటు లేదు. ఇక్కడ 3 సంవత్సరాల అధికారంలో మేమే ఉంటాం, మళ్ళీ 5 సంవత్సరాలు కూడా మా ప్రభుత్వమే ఉంటాం. వాళ్ళ రాజకీయ భవిష్యత్తు ఆలోచన చేసుకొని నిర్ణయాలు తీసుకోవాలని కొంతమంది 95% పార్టీ లైన్ లో ఉంటారు. కానీ కొద్దిమంది కొద్దిగా నేను అటైతే అని చూస్తారు, అది వాళ్ళ ఇష్టం. కానీ మా వరకు మా డిసిసి ప్రెసిడెంట్ గారు కావచ్చు, ఎమ్మెల్యేగా నేను కావచ్చు, ఇక్కడ సీనియర్ నాయకులు కావచ్చు, ఈసారి పైనుంచి ఆదేశాల మేరకు ఒక డిసిప్లిన్డ్ పార్టీ వ్యవస్థను నిర్మాణం చేసుకోవాలి. ఇది కొత్త కాంగ్రెస్. రేవంత్ రెడ్డి గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఇది కొత్త కాంగ్రెస్. మారుతున్న చరిత్రను బట్టి, ఇక్కడ ఉన్న దాన్ని బట్టి ఒక కొత్త ఆర్గనైజేషన్ భవిష్యత్తు కోసం తయారు చేసే కార్యక్రమాలు మేము చేస్తా ఉన్నాం. కాబట్టి కొద్దిగా స్ట్రిక్ట్ గానే ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి పైనుంచి మాకు ఆదేశాలు. తరువాత మేయర్ గురించి చాలా ఊహాగానాలు ఉన్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.